చాలా ఎక్కువ. హలో హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఎక్కడ ఉన్నామో తెలుసా? ఆంధ్రప్రదేశ్ లో ఊటీగా పిలువబడే పాడేరులోని వన్జంగి హిల్స్ దగ్గర అయితే ఉన్నాం. క్రౌడ్ ఏ విధంగా ఉందో అసలు ఖాళీ లేదు. వన్జంగిలో సిల్వర్ రోజ్ అనే క్యాంపింగ్ టెంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ టుడే క్యాంప్ ఫైర్. ప్రెసెంట్ నైట్ అయితే సిల్వర్ రోజ్ క్యాంపింగ్ టెంట్స్ లో అయితే స్టే అయితే ఉంటున్నాం. మార్నింగ్ అయితే వన్జంగి వ్యూ పాయింట్ అయితే చూడడానికి అయితే వెళ్తున్నాం. మామూలుగా లేదు, చలి మాత్రం ఇప్పుడు ఎలా ఉంది. మార్నింగ్ అయితే అస్సలు రూట్ కనబడుతూ చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి. బాబాయ్ ట్రాఫిక్ మాత్రం మామూలుగా లేదు. రీసెంట్ గా ఇక్కడికి వచ్చే పర్యాటకులకు సంఖ్య విపరీతంగా పెరిగింది. రోడ్లు చిన్నవి కావడం, వందల సంఖ్యలో వాహనాలు రావడం వల్ల గంటల కొద్దీ వెయిట్ చేయాల్సి ఉంటుంది. మీరు వచ్చేటప్పుడు మాత్రం చాలా ఓపికగా ఘాట్ రోడ్లు వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని రావాలి. సముద్ర మట్టానికి సుమారు 3400 అడుగులు ఎత్తులో అయితే ఉన్నాం. 9 అయింది. 9:30 అయ్యింది, ఇంకా రాడేర్రా వాడు. సన్ రైజ్ కోసం వెయిటింగ్. ఇంకా సన్ రైజ్ అయితే అవడానికి అయితే మరి అంత సమయం లేదు, తక్కువ సమయం ఉంది. దిలావర్ సింగ్, దిలావర్ సింగ్, ఓ దిలావర్ సింగ్, ఓ దిలావర్ సింగ్, దిలావర్ సింగ్ అండ్ ఫ్యామిలీ. ప్రెజెంట్ అయితే మనం వన్జంగి హిల్స్ మీద అయితే ఉన్నాం. చూడండి క్రౌడ్ ఏ విధంగా ఉందో, అసలు ఖాళీ లేదు. ట్రెక్కింగ్ లో మాత్రం ఎక్కడ ఖాళీ లేదు. ఎక్కేటప్పుడు మాత్రం ఎర్లీ మార్నింగ్ 4కి అయితే స్టార్ట్ అయ్యాం కిందన. పైకి వచ్చేసరికి ఇప్పుడు టైం చూడండి ఎంత అవుతుంది, 6:15 అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి అయితే ఇంకా సన్ రైజ్ అయితే అవ్వలేదు. వనజంగి హిల్స్ పైకి చివరికి వెళ్ళి మళ్ళీ డౌన్ లోకి దిగితే మంచి వ్యూ ఉంది. ఆ చివరికి వెళ్ళినట్లయితే క్లోజ్ లో ఉంటుంది సన్ రైజ్ కి మాత్రం. చూడండి, ఆ కొండల మధ్య నుంచి సూర్యదేవుడు మెల్లగా పైకి వస్తుంటే ఆ బంగారు రంగు కిరణాలు మేఘాలపై పడి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఈ వ్యూ కోసమే కదా ఇంత కష్టపడి పైకి వచ్చింది. చుట్టూ ఉన్న కొండలు, ఆ చల్లని గాలి, నిజంగా ఇది వేరే లోకంలో ఉన్నట్టు ఉంది. వనజంగి రావాలనుకున్న వారికి చిన్న సలహా, వీలైనంత త్వరగా అయితే తెల్లవారుజామున 3 లేదా 4 గంటలకు ఇక్కడ ఉండేలా ప్లాన్ చేసుకోండి. లేదంటే ఆ ట్రాఫిక్ లో చిక్కుకొని సన్ రైజ్ మిస్ అయ్యే అవకాశం అయితే ఉంది. బ్రో ట్రెక్కింగ్ మార్గాన పైకి వెళ్తేనే మంచి వ్యూ అనేది దొరుకుతుంది. సన్ రైజ్ కూడా మనకి బాగుంటుంది. కొండ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఎక్కడం దిగడం అయితే మంచిది. మన బ్రదర్స్ అయితే ఇప్పుడు చివరికి అయితే వెళ్తున్నారు. కింద వ్యూ పాయింట్ అయితే చూసేసి అక్కడ చూస్తున్నారు కదా, అది అక్కడ టికెట్ కౌంటర్ స్టార్టింగ్ పాయింట్. ఇంకా అవతల దాటి అయితే అక్కడి నుంచి అయితే మనం ఈ పైకి అయితే ట్రెక్ చేసుకొని అయితే వెళ్ళాలి. మనం కొండ మీదకి వెళ్ళేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ చిన్న లూప్ లైన్లో అయితే రావాలి. అందుకే అంటే పైకి కూడా ప్రజెంట్ వన్జంగిలో చూడండి వీకెండ్స్ లో ఏ విధంగా ఉన్నారు క్రౌడ్ అనేది. ఆ కొండెక్కి అవతలకి ఇంకా వెళ్ళాలి. అవతల కూడా డౌన్ లో కొంచెం మంచి వ్యూ పాయింట్ అనేది కూడా ఉన్నది. వచ్చే వాళ్ళు స్వెటర్లు, గ్లౌజులు తెచ్చుకోవడం అయితే మంచిది. వే వచ్చేసి షార్ట్ కట్ వే, అలా షార్ట్ కట్ లో దిగవచ్చు. వాళ్ళమ్మ వారిని ట్రాఫిక్ వచ్చేటప్పుడు మాత్రం ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉంది.